హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపాక్సీ ఎట్లా పెట్టాలో బాత్రూంలో చూపిస్తాను. తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసేయండి. ముందుగా బాక్స్ ఓపెన్ చేసుకొని రెజిన్ ఇచ్చినారు, సపరేట్గా పెట్టేసుకోండి. మొత్తం ఇచ్చిన మెటీరియల్ అంతా స్పాంజ్ ఇచ్చినారు, పట్టి రేక్ అయితే వేయలేదు, మనమే తెచ్చుకోవాలా. ఇంకా కింద అయితే హార్డ్నర్ ఇచ్చినారు, హార్డ్నర్కి మనం రెజిన్ వేసి కలుపుకోవాలా, బాగా మిక్స్ చేసుకోవాలా. రెజిన్ అనేది వేసుకునేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కలుపుకోవడానికి పట్టి రేక్ ఒకటి ఎత్తుకునేసి, ఇది రాఫ్ కంపెనీది. దీంట్లో అయితే మనకు గ్లౌజులు ఇవ్వలేదు, పట్టి రేక్ కూడా ఇవ్వలేదు. ఆర్డినరీ రెసిన్ బాగా మిక్స్ చేసుకున్నాలా, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పట్టుకునేస్తుంది అనమాట. మనం పెట్టేక ముందు మొత్తం సర్ఫేస్ అంతా జాయింట్స్ అన్ని క్లీన్ చేసుకోవాలా, దుమ్ముకి మేం లేకుండా. ముఖ్యంగా తేమ ఉండకూడదు, తేమ లేకుండా ఉన్నప్పుడే మనము ఎపాక్సీ అనేది పెట్టుకోవాలా, అప్పుడే బాగా పట్టుకుంటుంది. తేమ ఉంటే మనకు ఎపాక్సీ అనేది ఊడిపోతుంది అనమాట. కార్నర్స్లో ఇట్లా బాగా పెట్టుకోవాలా, అది మదిమే బాగా పెట్టుకున్నామంటే మనకు లీకేజ్ అనేది రాదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ పెడతాను, గ్రౌండ్ ఫ్లోర్కి అయితే అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు. ఎపాక్సీ పెట్టుకుంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది లీకేజ్ అనేది ప్రాబ్లం ఉండదు. ఎంత వేసినా కూడా టైల్స్ అనేది కూడా గట్టిగా వేసుకోవాలా. టైల్స్ అనేది లూజ్గా వదిలేసి మనం ఎపాక్సీ పెట్టుకుంటే ఏ లాభం లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్లో టైల్స్ ఎట్లా పరచాలా ఏమి అనేసి ప్రతి ఒక్క టైల్స్, సిరామిక్, వెట్రిఫైడ్ టైల్స్ మొత్తం అన్ని ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలు.